హల్లెలూయా. మీరు ఇచ్చే కానుక కానీ, మీరు ఇచ్చే క్రమం ఇచ్చే దశమ భాగం కానీ అది ఏం చేద్దంట, యెహోవా సన్నిధిలో అది మొరపెడుతుంది అంటాడు. అక్కడ అంటాడు ఏబేలు యొక్క రక్తం నేలలో నుండి మొరపెడుతుంది అంటాడు. హల్లెలూయా. సో నీ పక్షంగా విజ్ఞాపన చేసేది, నీ పక్షంగా నీకు సహాయపడేది, నీ చేతుల ద్వారా నువ్విచ్చిన దేవునికి ఇచ్చినటువంటి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. గమనించండి, ఆ పేద వెధవరాలు ఆ ఏలియాకి ఇచ్చినటువంటి అర్పణ 3.5 సంవత్సరాల కుటుంబ దేవుడు పోషించాడా? ఒక గనురాలు ద్రోవలో వెళుచున్నటువంటి దైవజనుని ఆహ్వానించి తన ఇంట్లో స్థానం ఇచ్చినప్పుడు చూడు, ఆ ఇంట్లోనే దేవుడు ఏం చేశాడంట, గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం క్రిస్మస్ కాదుగా చేసేది. ఈ 3 అర్పణలు కనుక మనం ఈ 3 భాగాల్లో చేయగలిగితే అదే మనకి గొప్ప విజయం అయి ఉంది, అదే పరిశుద్ధాత్మ యొక్క దీవెన అయి ఉంది. అందుకన్నాడు ఆయన చెప్పినట్లుగా మనం చేయగలిగితే కనుక ప్రియులారా మన కుటుంబాలు చక్కగా స్థిరపాటు పడటానికి అవకాశం ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంకుడులో ఆశీర్వదించి కాపాడి సహాయం చేయునుగాక. ఆమెనందరూ కూడా తల వచ్చి ప్రార్థన చేద్దాం. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు, ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువాడు, చెయ్య విడువడు, చెయ్య విడువాడు, ఎవరు నన్ను చెయ్య. ఆమేన్. యేసు చెయ్య విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి తండ్రి ఆయనే, లాలించును పాలించును.